ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్న రైతులను ప్రస్తుత ఎల్నినో పరిస్థితులు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయా, సాగు పనులు సజావుగా సాగుతాయా అన్న సంశయం రైతులను వెన్నాడుతోంది. అయితే కృష్ణా జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సమాయత్తం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సకాలంలో నీటి విడుదల జరిగితే సాధారణ పంటలు పండించుకునే అవకాశం ఉందని, అలా కాకుండా నీటి వసతి తగ్గినా, సకాలంలో వర్షాలు పడకపోయినా వరికి బదులుగా అపరాల పంటలు సాగు చేసుకోవాలని, తప్పనిసరిగా వరి సాగు చేసుకునే పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, వ్యవసాయ శాఖ ఏర్పాట్లపై ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సంధ్యారాణి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జూలై మొదటి వారంలో కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయనట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధికారులు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఖరీఫ్కి సంబంధించినటువంటి ఎరువులు, విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే సూపర్ ఎల్నినో ప్రభావం ఈ జిల్లా రైతులతో పాటు అధికారులను కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎలాంటి పంట రకాలను రైతులకు చూపిస్తున్నారు, అదేవిధంగా రైతులకు ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటో ఘంటసాల కేవీకే ప్రధాన సమన్వయకర్త అయినటువంటి సుధారాణి అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఎల్నినో ప్రభావం అన్ని విధాలుగా అన్ని రంగాలపై ఏదైనా ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇప్పటికే భారత వాతావరణ సంస్థ పాటు ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా మీద ఈ ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికి ఎల్నినో ప్రభావం గురించి చూసుకున్నట్లయితే మొదటిగా ఏంటంటే ప్రతిసారి ఉండేదానికన్నా 1-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువతో పాటు తేమ శాతం కూడా మనకి ఉక్కపోత వాతావరణం అన్నది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ రెండింటి నేపథ్యంలో వానలు కూడా కురవట్ల. ఈ 3 దృష్ట్యా 75% వరకు కరువు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వర్షపాతం కనుక అనుకున్న రీతిలో కనుక వచ్చినట్లయితే కనుక మనం యథావిధిగా కంటింజెన్సీ ఏమీ లేకుండా చేసుకోవచ్చు అంటున్నారు. వాటర్ కనుక టైంలో కనుక రిలీజ్ చేసినట్లయితే కనుక యథావిధిగా 1.67 లక్షల హెక్టార్లలో మనకి కృష్ణా జిల్లాలో వరి సాగు చేయడం జరుగుతుందండి. లేని పక్షంలో నీటి వసతి లేదు అంటే రిలీజ్ అవ్వడం లేట్ అయినా, లేకపోతే వర్షపాతం లేట్ అయినా దమ్ము చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా మనం మినువులు కానీ పెసలు కానీ వేసుకోవచ్చు. లేదు వరే వేసుకోవాలి అనుకున్నట్లయితే మీడియం టు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్కి వెళ్ళొచ్చు. అయితే ఈ రకాలు వేసుకునేటప్పుడు ఆ యొక్క సూచనలు శాస్త్రవేత్తలను అడిగి ఆ నేలను బట్టి కానీ లేదా నెక్స్ట్ వేసుకునేటువంటి పంటను దాన్ని బట్టి కూడా చర్చించాల్సి ఉంటుందండి. పప్పు ధాన్యాలను విస్తృతంగా రైతులు అవగాహన తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 11 జిల్లాలు ఎంపిక చేసింది. ఈ జిల్లాలు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి పప్పు ధాన్యాలు మీద రైతులకు సిఫారసు చేసే అవకాశం ఉందంటారు? పప్పు ధాన్యాల్లో మన కృష్ణా జిల్లాకైతే ముఖ్యంగా మినువులు చెప్తున్నామండి. మినువులు వేసుకోవచ్చు. మనకి మినువుల్లో ఎల్బీజీ 752 రకం కానీ, లేదా ఎల్బీజీ 904 కానీ, 932 కానీ, లేదా టీబీజీ 104 కానీ, లేదా 141 కానీ, లేదా జీబీజీ 1 కానీ, 190 రకాలు కూడా బాగుంటున్నాయి. ఈ రకాలు కూడా వేసుకోవచ్చు. అంటే చిరు సంచుల దశలో కొన్ని ఉన్నాయి, కానీ అన్ని రకాలు కూడా విత్తనాలు కూడా అందుబాటులోనే ఉంచడం జరుగుతుందండి. సాగునీటి విషయానికి వస్తే దాదాపుగా ఆగస్టు నుంచి ఈ సూపర్ ఎల్నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం అని చెప్తున్నారు. అయితే అప్పటికే పంటలు సాగు చేస్తే రైతులు అలాంటి పరిస్థితులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ సాగునీటిని తక్కువ మోతాదులో వాడుకోవడానికి ఎలాంటి మీరు సలహాలు, సూచనలు అందిస్తారు? ప్రస్తుతానికండి వరికి అయితే మన రైతులకు అలవాటు ఏంటంటే పూర్తిగా నీళ్లు పెట్టడం అంటారు. కానీ అడపాదడప పొలాన్ని ఎండగట్టినట్లయితే సుడిదోమ ఉధృతి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఉక్కపోత వాతావరణం వల్ల దోమ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి పొలాన్ని అడపాదడప ఎండబెట్టడం, అలాగే యూరియా కొరత కూడా ఉండొచ్చు అనేమో అని ఒక చిన్న అపోహత రైతులందరూ ఉన్నారు. యాప్ ద్వారా ఇస్తున్నారు. కానీ ప్రతి రైతుకి కూడా ఒక హోలోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎన్ని ఎకరాలు, కౌలు రైతులు అవనియండి లేదా మామూలు రైతులు అవనియండి, వారికి సరిపడ్డా యూరియా అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అధికంగా వేస్తే ఎక్కువ పండుతుంది అనేటువంటి ఆలోచనలో విచక్షణ రహితంగా 2-3 బస్తాలు ఎక్కువగా వేయటం, యూరియానే కాదండి ఏవైనా రసాయనాల్ని అధికంగా దయచేసి వాడొద్దండి. ఎందుకంటే అవశేష రహిత పంట ఉత్పత్తులు తీసుకురావాలనే ధ్యేయంతో మనం ఉన్నాం. కానీ ఎక్కువ రసాయనాలు వాడటం వలన ఎక్కువ పచ్చబడి మొక్కలు, పురుగు తెలుగు కూడా దోహదపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే దోమ అవని, కాండం తొలచు పురుగు అవనియండి, ఆకుముడత అవనియండి, పొడ తెగులు అవనియండి, ఎప్పుడైతే నత్రజని అనేది ఎక్కువగా ఇస్తున్నామో తెగుళ్ళు, పురుగులకు కూడా మన పంటను మనమే ఆశింపజేసే విధంగా చేసుకుంటున్నాం. కాబట్టి సూచించినటువంటి రసాయనాలను వాడుకోవాలి. ఒకవేళ ఇప్పటికీ ఇంకా దమ్ము చేయలేదు కాబట్టి అవసరమైతే కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకొని మన భూమిలో ఉండేటువంటి నిల్వలేంటి, ప్రధాన పోషకాలు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఎంతవరకు ఉన్నాయి, లేదా సూక్ష్మ పోషక లోపాలు ఉంటున్నాయి, జింక్ కానీ, ఐరన్ కానీ. వరికి మరీ ముఖ్యంగా చూస్తే జింక్ లోపం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అది మన భూమిలో ఏ మోతాదులో ఉన్నదన్నది కూడా భూసార పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఆధార ఫలితాలుగా మనం కనుక ఎరువులు వాడుకున్నట్లయితే మంచిదవుతుందండి. అలానే ఉన్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వరి వేస్తున్నాం, వరి గట్ల మీద కందేసుకోవచ్చు,
అంటే సమీకృత వ్యవసాయం ఒకేలా కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్ కానీ సమీకృత వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివి డబులింగ్ ఇన్కమ్ కోసం రైతులు చేపట్టాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా పశువులు పెంచుకోవడం, చేపల పెంపకం, దీని నుంచి వచ్చినటువంటి దాన్ని మెన్యూర్ కింద యూస్ చేసుకుంటూ రీసైక్లింగ్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. అలానే వరి నుంచి వచ్చేటువంటి గడ్డిని ఏదైనా ఉన్నా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కేవలం వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో కూడా రైతులు సమీకృతంగా కనుక చేపట్టినట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి కూడా అందరం బయటపడేటువంటి అవకాశం ఎంతైనా ఉందండి. కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల అనేది కృష్ణా జిల్లాలో మనకి సుమారుగా 25 మండలాలు ఉన్నాయండి. 7 సబ్ డివిజన్స్కి గాను 25 మండలాల్లో అంతా వ్యవసాయ అధికారులతో సహా అందరం కులంకుశంగా చర్చించుకుంటూ రైతు సోదరులకు కావాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలానే ఇవి కాకుండా కూడా మన వ్యవసాయ అనురంగ శాఖలైనటువంటి ఉద్యాన శాఖ మీద కానీ దేని మీదైనా కూడా సాంకేతికపరమైనటువంటి శిక్షణలు, సూచనలు, క్షేత్ర సందర్శనలతో పాటుగా రైతులకి మేము అన్ని వేళ ఫోన్లో అవైలబిలిటీ ఇస్తూ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. అన్ని విలేజెస్కి కూడా మేము వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కృష్ణా జిల్లా సంబంధించినటువంటి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రము ఇప్పటికే రైతుల్ని ఆ దిశగా సమాయత్తం చేస్తున్నామని చెప్తున్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కెమెరామెన్ ఎంఎస్ ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.